కందరా నీలకంధర రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. అమ్మా డాడీ నా సౌండ్ వల్ల నీ చదువుకైనా డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. ఏం లేదు డాడీ, నేను హోంవర్క్ చేసుకుంటున్నా. చేసుకోమ్మా ఇంతకీ అమ్మ ఏం చేస్తుందిరా? సాయిబాబా పారాయణం చేస్తుంది డాడీ. నేను ఫోన్ చేస్తాను, త్వరగా వచ్చే. ఇది బయటికి రాకుండా గొడ్డం బెటరు. చిచ్చి రావే నా జమ్మర్ బుస్సా సిసిత్తి పర్రే రావే. చూసారా సార్, తల్లికి తెలియకుండా పిల్ల, భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు సార్. ఈ సోషల్ నెట్వర్క్ల వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరిగిపోయినాయి సార్. మానవులిలా కామంతో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తుంటే మా దేవదూతలు ఏం చేస్తున్నారు? దేవదూతలు ఎవరు సార్? నిత్యం దైవ ధ్యానంలో గడిపే బాబాలు. మానవులకు బుద్ధి చెప్పవలసింది వాళ్ళు కదా, మరి వాళ్ళేమి చేయుచున్నారు? ఏంటి బాబాలా? వాళ్ళకి భగవద్ ధ్యానం కంటే బాలికల ధ్యానమే ఎక్కువ సార్. ఏమది? అది కూడా మీరే తిలకించండి. చిత్రగుప్త ప్రభు, బాలికలతో బాబా భాగవతం. నమస్తే అండి. నమస్కారం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకుడు బాబా మహిమ వల్ల నాకు కూడా సంతానం కలగాలని ఇక్కడికి వచ్చానండి. ఎప్పుడు వచ్చారు? 2 రోజులు అవుతుందండి బాబా దర్శనం కోసం, ఇంకా అవ్వలేదు. స్వామి మాట్లాడుకో, స్వామీజీ జ్ఞాననేత్రం తెరుస్తారు. ఆయన తెరిస్తే పిల్లలు పుడతారా అండి? బేషుగ్గా. ప్రభు, వీడికి అన్ని అవయవాల్లోని నాలుగు ఒకటే కరెక్ట్ గా పనిచేస్తున్నట్టుంది. స్వామి, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. కనుక మీరే ఎలాగైనా పిల్లలు పుట్టేటట్టు చేయండి స్వామి. మీ శ్రీవారు పని నుంచి ఇంటికి వచ్చినప్పటికి ఏ వేళగును? డ్యూటీ నుంచి తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు స్వామి. 3 మరి 3 ఉండును మా గురించి. స్వామీజీ ఏం చేసినా నీకు పిల్లలు పుట్టడానికే తప్ప వేరే ఉద్దేశం లేదు. సకల సమస్త ప్రాణులను పుట్టించిన పోరంబోకు. క్షమించండి స్వామి. నోరు తడబడుచున్నది. నువ్వు వెళ్ళి నాకు అయినది. ఎంత కాలానికి స్వామి? నీకు పిల్లలు పుట్టాలంటే నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి, నాకు మాత్రం పిల్లలు పుట్టాలి. అయ్యో, నేనేం చేసినా నీ కోసం, నీకు పిల్లలు పుట్టడం కోసం. ఏంటి స్వామి ఇది? అయ్యో, ఏంటిది? ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడువుని తప్ప, భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్. నాకుడు బాబా, నీవు ఇక్కడికి రాకపోతావా? నీ చేత నేను నాకించకపోతాను. నువ్వు తాకితే పిల్లలు పుడతారా? చూసారు కదండి, ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం. చూడండి, ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి. వాడు నాకితే పుడతాడు, వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బూడిదే. G24 గంటలు స్వప్న. చూసారా సార్, భూలోకంలో ఎక్కడ చూసినా పెనం కోసం గరిట కోసం పెనం, ఒక్కటే గుద్దులాట. నేను ఇక్కడ ఏడ్ చేయమన్నానా? ఆయన గురించి నీకు తెలియదు. కొట్టకుండా గదిచ్చి కొట్టాడు అనుకో, భూలోకంలో లాగే ఇక్కడ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం. చిత్రగుప్త,
ప్రభు భూలోకంలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ నీవు ఎప్పుడు చూచినను చెడు గురించియే చెప్పుచుంటివి. నీవు కూడా మానవుల వలె ఏమైనా లంచాలు మరిగితివా? ప్రభు నన్నే అనుమానిస్తున్నారా? మీరు మొయ్యమంటే మోస్తాను, తెరవమంటే తెరుస్తాను. అబ్బా ఏంటది? నువ్వేదో యూత్ లాగా నేను మాట్లాడి ఫీల్ అవుతాటి. ఇంకా యమధర్మరాజు గారు, మనం ఎంత చూసినా టైం వేస్ట్ సార్. ఆ రోజుల్లో అనసూయ ట్రెండ్, ఈ రోజుల్లో ట్రెండ్. ఓహో, ఏ పని అవ్వాలన్నా ఈ ట్రెండ్కి బెండ్ అవ్వాలంట. ఇక నీ మాటలు ఆపి ప్రపంచాన్ని ముందుకు నడిపించే యూత్ని చూపించు. వాళ్ళని చూసైనా వీడు నోరు మోస్తాడేమో. చెత్తం ప్రభు. ఈ టైంలో బెల్కొట్టారంటే అదవులు. అహో చిత్రగుప్త ప్రభు. ఏమది? ఇంకొకసారి రిపీట్ చేయమంటారా? ఛీ! ఒక్కసారి చూసినందుకే శిరోభారం వచ్చినది. వెంటనే మెడిసిన్ ఏర్పాటు చేయము. అదే అవి శిరోభారాన్ని తగ్గిస్తాయా? అది రాసుకోరు ప్రభు, వేసుకుంటారు. ఏదో ఒకటి త్వరగా తీసుకొని రమ్ము. బ్రహ్మ చీప్గా చీప్లికలు అడుగుతారండి. అలాగే ప్రభు. పీకల దాకా మందు ఫ్రీగా కొట్టొచ్చే. నచ్చినోడితో రాసుకోవచ్చు, పూసుకోవచ్చు. జస్ట్ ఎంజాయ్. హలో, ఇంకొంచెం అడ్వాన్స్ అయితే పిల్లాడు కూడా పుట్టేయచ్చు. ఓకేనా? నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదే. తీసుకోండి మేడం. ఎందుకు? పార్టీ రూల్స్ మ్యామ్.